రామ్ రామ్ ఫ్రెండ్స్, దేశంలో ప్రతి నిమిషం ఏదో ఒక క్రైమ్ జరుగుతూనే ఉంది. ఎందరో ఆడపిల్లల మీద దాడులు అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే కొందరి గురించిన న్యూస్ మాత్రమే, కొందరికి జరిగిన అన్యాయం మాత్రమే జనాలకు చేరుతుంది. కొన్నిటి గురించి మాత్రమే మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడుతుంది, డిబేట్స్ పెడుతుంది, రచ్చ చేస్తుంది, రభస చేస్తుంది, న్యాయం జరగాలి అంటుంది. అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు, దాని గురించి అయ్యో అంటారు. ఎందుకంటే క్రైమ్ని ఎవరు చేశారు, ఎవరి మీద చేశారు అనే దాన్ని బట్టి ఈ దేశంలో ఆదరణ ఉంటుంది. కాబట్టి ఒక హిందూ మీద ఒక అబ్దుల్లా దాడి చేస్తే అది భూతద్దం పెట్టి వెతికినా దొరకదు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయేది మాత్రం పూర్తిగా మీరు తప్పగా వినాల్సిందే. 3 నిమిషాలు కేటాయించండి. వినే ముందు మీ ఇంటి 14 ఏళ్ల ఆడపిల్లకి కష్టం వస్తే మీ బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకొని వినండి. జుబైర్, సల్మాన్, రషీద్, ఆరిఫ్ మైనర్ అయిన హిందూ అమ్మాయిని అపహరించి నెలల తరబడి ఒకరి తర్వాత ఒకరు పైశాచికంగా ప్రవర్తించారు. స్పృహ కోల్పోయే వరకు ఆమెకు నరకం చూపించేవాళ్ళు. మళ్ళీ స్పృహలోకి రాగానే మళ్ళీ అదే పని. ఆకలేస్తుంది అని అడిగితే గొడ్డు మాంసం తినిపించారు. ఆమె చేతి మీద ఓం టాటూ వేసుకుంటే యాసిడ్ పోసి ఆ టాటూని కనపడకుండా కాల్చేశారు. ఇలా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నెలల తరబడి 2 నెలలు. ఇక్కడ ఒక భయంకరమైన నిజం చెప్పాలి మీకు. ఇది ఒక క్రైమ్ అనుకుంటున్నారేమో. ఏ మీడియా మీతో చెప్పని నిజం చెప్పాలి. ఇవన్నీ చేస్తూ నిన్ను ఇలా చేస్తున్నందుకు మాకు డబ్బులు వస్తున్నాయి అని వాళ్ళు మాట్లాడడం, ఆమె వినడం. ఇలానే ఎందరో హిందూ ఆడపిల్లలను మతం మార్చాము అని గర్వంగా చెప్పడం. ఎస్, మీరు విన్నది నిజమే. హిందూ అమ్మాయిలను ఇలా చేయడానికి డబ్బులు తీసుకుని చేసిన పని ఇది. సల్మాన్ మాత్రమే దొరికాడు, ఇంకా 3 పరారీలో ఉన్నారు. ఇలా డబ్బుల కోసం ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే ఇలాంటి ఒక న్యూస్ని హిందూ ఆడపిల్లలకి, మన ఆడపిల్లల సంరక్షణ కోసం, ఆడపిల్లలు బాగుండాలి అని, మీ చుట్టూవి జరుగుతున్నాయని చెప్పడానికి ఏ ఒక్క మీడియా ఛానల్కి నోరు రావటం లేదా? మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? నీ ఇంటి ఆడపిల్లకి ఇదే కష్టం వస్తే ఇలానే ఉంటావా? ఇంకా ఇలాంటివి జరగట్లేదు కట్టుకథలు అనేవాళ్ళు ఒక్కసారి నీ ఇంటి ఆడపిల్ల పరిస్థితిలో ఉంటే నీ గుండె జారిపోదా అనేది ఆలోచించు. ఎవరి మీద ఈ ద్వేషం? ఎందుకోసం ఈ ద్వేషం? నీకు ఈ దేశం వద్దు అన్నావు, మీతో కలిసి ఉండలేను అన్నావు. 2 ప్రధానమంత్రులు కావాలి అని ఈ దేశాన్ని ముక్కలు చేసి నీకు ఒక దేశాన్ని ఒక ముక్కలు ఇచ్చినా కూడా కడుపు మంట చల్లారలేదా వీళ్ళకి? ఇంకా ఈ దేశపు ఆడపిల్లలు కావాలా? ఇలా ప్రణాళికలు వేసుకుని డబ్బుల కోసం రాక్షసులుగా ఘోరంగా చిత్రహింసలు పెడుతున్నారు. ఏం మారింది? ఆనాడు కాశ్మీర్లో ఒక గిరిజ టిక్కును బతుకుండగానే 2 ముక్కలు చేశారు. ఈరోజు ఇలా చిన్న పిల్లలని అత్యంత దారుణంగా చిత్రహింసలు పెట్టి నరకం చూపిస్తున్నారు. ఏం మారింది? ఈ దేశంలోనే ఉంటూ, ఈ దేశపు తిండి తింటూ, ఈ దేశపు గాలి పీలుస్తూ, ఈ దేశపు ఆడపిల్లల మీద ఎందుకు ఇంత ద్వేషం? హిందువై పుట్టడమే నేరమా? మీరు ఒకప్పుడు హిందువులే కదా. ఇలాంటి వాళ్ళని వెనకేసుకొచ్చే సో కాల్డ్ సెక్యులర్లు చెప్పండి, ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? కనీసం ఆమెకి జరిగిన ఈ అన్యాయం గురించి మాట్లాడే హక్కు కూడా ఆమె కోల్పోయిందా ఈ రోజున? కమ్యూనిక్ క్రిస్టులు, కాంగ్రెస్ హిందువులను విడదీసి పాలించడానికి తెగ ప్రేమ కురిపిస్తారు కదా దళితులకు ఏమైనా జరిగితే. ఇప్పుడు జరిగింది ఒక దళితురాలకే. ఎవ్వడూ దీనికోసం వీడియో చేయలేదే? ఎందుకు ఈ అమ్మాయి కోసం ఎవ్వరూ మాట్లాడటం లేదు? దళితోద్ధారకులు ఎక్కడికి వెళ్ళిపోయారు? చేసింది రహీం, సల్మాన్, జుబైర్ నోట్లో ఫెవికాల్ పెట్టుకున్నారా? హిందువులు, మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ టార్గెట్ మీ ఇంటి ఆడపిల్లలే. అపురూపంగా పెంచుకున్న వాళ్ళని రాత్రికి రాత్రి మతం మార్చి మీకు కాకుండా చేయడమే. నీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలను కాపాడుకో. వాళ్ళకి నిజాలు చెప్తూ, చూపిస్తూ, చుట్టూ జరిగేవి తెలియపరుస్తూ ఒక ఝాన్సీ లక్ష్మీబాయిలా పెంచు. నీ ఇంటి ఆడపిల్లని కాపాడుకో. జై భారత్, జై హింద్. याद रखो कि तुम हिंदू हो, तुम ये भूल गए हो. अब तुमको अगर याद आ गया हिंदू हो तो अपने बहन बेटी का इज्जत बचाओ, अपने धर्म को बचाओ.